హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్లోని ట్రిగ్నోమెట్రీ యొక్క క్లాస్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో ఒకవేళ మీకు కనుక ఈ యొక్క క్లాస్ 2 కాన్సెప్ట్ అర్థమైతే ఈ యొక్క క్లాస్ 2 మనం ట్రిగ్నోమెట్రీ ఫినిష్ చేద్దాం. లేదు సార్ మాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోతో ఫినిష్ చేద్దాం. ఓకేనా. సో మనకి ఎండింగ్కి అయితే రావడం జరిగింది ట్రిగ్నోమెట్రీ. దీని తర్వాత మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేటటువంటి టాపిక్ అనేది ఒకటి ఉంది కదా, అది కూడా జస్ట్ 1 or 2 డేస్లో ఫినిష్ అయిపోతుంది. దాంతో మనకి ఒక మ్యాథ్స్ అనేది ఫినిష్ అయిపోతుంది ద రైల్వే సెక్షన్. ఓకేనా. సో ఈ యొక్క ఫైనల్ టాపిక్స్ అనేది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా. మనం మన యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా చేసేద్దాం. మొన్న ఏమైంది అంటే మీకు బేసిక్స్ రావు అండ్ అదేవిధంగా బేసిక్ టేబుల్ ఐడియా లేదు కాబట్టి కొద్దిగా డిలే అయింది. బట్ ఈరోజు మాత్రం రఫ్ అండ్ టఫ్ వెళ్ళిపోదాం. ఓకేనా. మ్యాక్సిమం మనం ఆప్షన్స్ లేదా డైరెక్ట్ షార్ట్ కట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5 cos square 60 ప్లస్ 4 sec square 30 మైనస్ tan square 45 బై sin square 30 ప్లస్ cos square 30. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చింది. సో 5 cos square 60, సో cos 60 వాల్యూ 1/2, ఎందుకంటే sin 30 వాల్యూ cos 60 వాల్యూ ఒకటే కాబట్టి, ప్లస్ 4 sec square 30, సో sec 30 ఏంటి, sec 30 √3 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 1, సో 1 స్క్వేర్ అంటే 1 బై, సో మనకు తెలుసు sin స్క్వేర్ ఈటా ప్లస్ cos స్క్వేర్ ఈటా ఈక్వల్స్ టు 1 కదా, డైరెక్ట్ అది ఇంప్లిమెంట్ చేద్దాం. సో 5 1/4 ప్లస్ ఇది దీని లోపలికి ఇంప్లిమెంట్ చేస్తే 4 × 4 16 బై √3 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మైనస్ 1. ఓకేనా. సో ఇదేమవుతుంది ఫ్రెండ్స్, 5/4 ప్లస్ 16/3 మైనస్ 1. సో దీని మొత్తానికి కాసా కట్టేస్తే 12. సో ఇదేమవుతుంది ఫ్రెండ్స్, 5 మూల 15 ప్లస్ 16 నాలుగు 64 మైనస్ 12 ఒకట్ల 12. సో 64 ప్లస్ 15 మైనస్ 12 చేసి మనకు 67/12. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, cos 60 ప్లస్ sin 60 బై cos 60 మైనస్ sin 60. సో డైరెక్ట్ వాల్యూస్ మనకు తెలుసు కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి, మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో cos 60 వాల్యూ ఏమవుతుంది, sin 30 అండ్ sin 60 √3/2 బై సేమ్ మనకు పైన వచ్చినటువంటి వాల్యూస్ 1/2 మైనస్ √3/2. ఓకేనా. సో ఈ డేటా ఉంది కదా, సో దీన్ని ఫస్ట్ పై దాన్ని కాసా కింద దాన్ని కాసా కట్టేస్తే పైన ఏమవుతుంది ఫ్రెండ్స్, 1 ప్లస్ √3/2/1 మైనస్ √3/2. సో దీన్ని క్యాన్సల్. సో మనకు అల్టిమేట్గా మిగిలింది ఏంటి, 1 ప్లస్ √3/1 మైనస్ √3. ఓకేనా. సో ఇక్కడ చూడండి, √3 + 2 √3 - 2 √3/2. సో ఎటుబడి మనకు +2 - 2 అట్లా వస్తుంది. సో కింద ఉండేటటువంటి ఈ డేటాను తీసేద్దాం, అంటే ఇంటూ 1 ప్లస్ √3 1 ప్లస్ √3. ఓకేనా. సో ఈ డేటా మనకు వచ్చేసింది. సో 1 ప్లస్ √3 ఇంటూ 1 ప్లస్ √3. అల్టిమేట్గా మనం దీన్ని మొత్తం సెట్ చేసేస్తే మనకు పైన ఇది ఎట్లా అవుతుంది, a + b హోల్ స్క్వేర్, అంటే 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే √3 అంటే ఏమవుతుంది 3 ప్లస్ 2 బై a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్. ఓకేనా. సో ఈ డేటా మనకు వచ్చేసింది 4 ప్లస్ 2 √3 మైనస్ 2. సో పైన మనం 2 కామన్ తీస్తే 2 ప్లస్ √3 మైనస్ 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మైనస్ లోపలికి ఇట్లా వచ్చేస్తే మనకేమవుతుంది, √3 + 2. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, ఎందుకంటే మనకు బ్రాకెట్ ఉంది కదా, లేకుంటే మనకేమవుతుంది √3 మైనస్ 2 మైనస్ √3 మైనస్ 2 ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 45 ప్లస్ cos 45. సో మనకు తెలుసు sin స్క్వేర్ ఈటా ప్లస్ cos స్క్వేర్ ఈటా ఈక్వల్స్ టు 1 అని తెలుసు, కానీ sin 45 cos 45 మనకు వాల్యూస్ డైరెక్ట్ ఉన్నాయి కదా, కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో స్క్వేర్ ఉంటే ఏమంటే అయిపోయేది 1 వచ్చేది. సో స్క్వేర్ లేదు కాబట్టి sin 45 1/√2, cos 45 కూడా 1/√2, √2 పైన 2. సో పైన 2 ఉంది కాబట్టి ఏం చేద్దాం, 2ని √2 ఇంటూ √2/√2 రాసుకోవచ్చు కదా, ఇది క్యాన్సిల్ అయితే √2 ఏమవుతుంది, లేదే ఈ మెథడ్ కూడా మనకు పాసిబుల్ అవుతలేదే. సో యాక్చువల్గా మనకు √2 ఉందనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు √2 వాల్యూ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2/√2 ఇరువైపులా వర్గం చేద్దాం, 4/2 కనీసం ఇదన్నీ ఉందా, ఎస్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్లో తీసుకొచ్చేయడమే మన యొక్క వర్క్. సో క్వశ్చన్ ఎట్లయినా అడగనివ్వండి, మనకు కావాల్సినటువంటి డేటా మాత్రం
త్రూ ఆప్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ cot 52 దట్ ఈక్వల్స్ టు బి tan 38 వాల్యూ ఏమవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాట్కి టాన్కి రిలేషన్ ఏంటిది? tan ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు cot టీటా లేదా cot ఆఫ్ 90 మైనస్ టీటా tan టీటా. సో కాట్ నేను రాసుకోవచ్చు, cot 52ని cot ఆఫ్ 90 మైనస్ 38, cot ఆఫ్ 90 మైనస్ 38 ఈక్వల్స్ టు బి. ఎందుకంటే 90లోంచి 38 తీసే 52 కాబట్టి cot ఆఫ్ 90 మైనస్ టీటా tan టీటా tan 38 దట్ ఈక్వల్స్ టు బి. దట్స్ ఇట్, అంతే. ఇదే ఫార్ములాస్ యొక్క గొప్పతనం. ఫార్ములాస్ వస్తే ఇమీడియట్గా అయిపోద్ది, ఫార్ములాస్ రాకుంటే అంతే. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, tan ఆఫ్ 315. సో tan ఆఫ్ 315, సో మనకు 360 చేస్తే మనకి ఎంత వస్తుంది? 360. సో ఈ సెక్షన్ ఎంత అవుతుంది? 90, ఇది 90, ఇది 90, ఇది 90. సో tan 315 అంటే మనకి ఏ సెక్షన్ వస్తుంది? 270కి 360 మధ్యలో ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో దీంట్లో అయితే పాజిటివ్, దీంట్లో అయితే నెగిటివ్ కాబట్టి మనకు ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ 270 ప్లస్ ఎంత చేస్తే 315 వస్తుంది? 45. tan 45 దట్ మీన్స్ మైనస్ tan 45, ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి -1. tan 45 1 కాబట్టి -1. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ tan ఆఫ్ 1125. సో 1125ని ఎట్లా చేద్దాం? పెద్ద సంఖ్య కాబట్టి 360 ప్లస్ 360 ప్లస్ 360. ఓకేనా. 36 మూల ఇది ఇక్కడికి 72 అవుతుంది. 72 ఇది దాటిపోయిన తర్వాత అడిషనల్గా మనకు 45 వస్తుంది. ఓకేనా. సో ఈ 3 చేస్తే మనకు 1125 వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ మూడింటికి బ్యాలెన్స్ అయిపోయింది అంటే 3 రౌండ్లు తిరిగింది, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ సెక్షన్లో ఉంది. tan ఫస్ట్ అన్నిటి కూడా సమానం కాబట్టి tan 45 1. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా సాల్వ్ చేయాలి. కిందికి ఉంటే మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని వర్తిస్తుంది, కాకపోతే అప్ టు 1 to 90 దాకా అయితే ఏ ఇష్యూ ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan ఆఫ్ -405. ఓకేనా. సో మొత్తం tan గురించి అడిగింది కదా, tan ఆఫ్ -405. సో tan ఆఫ్ -405 దట్ ఈక్వల్స్ టు -tan ఆఫ్ 405. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -tan ఆఫ్ దీని 360 ప్లస్ 45. ఓకేనా. మైనస్ ఆఫ్ tan ఆఫ్. సో 360 అంటే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ tan 45 అంటే ఈ సెక్షన్లోనే ఫస్ట్ క్వాడ్రంట్లో వీడికి వచ్చేసింది 45. tan 45 వాల్యూ ఏమవుతుంది? -1. ఓకేనా. ఇక్కడికి tan 45 1 ముందర ఉన్నటువంటి మైనస్ ఇంప్లిమెంట్ అయితే -1. ఆప్షన్ బి. ఇక్కడ మైనస్ ఇవ్వకుంటే +1. ఓకేనా. అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, cosec ఆఫ్ 90 మైనస్ టీటా. cosec ఆఫ్ 90 మైనస్ టీటా దట్ ఈస్ కాల్డ్ sec టీటా. cosec 90 మైనస్ టీటా దట్ ఈస్ కాల్డ్ sec టీటా. sec ఆఫ్ 90 మైనస్ టీటా cosec టీటా. ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంత ఈజీగానే ఉంటాయి, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 0? సో cos 0 1. cos 0 1 దట్స్ ఇట్. cos 0 వాల్యూ ఏంటిది? ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, sin 23 బై cos 67. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తాన్ని ఒకవైపుకి రాసుకుని మనకి అయిపోతుంది. సో sin 23 బై cos 67. sin 23 బై కాస్ని రాసుకోవచ్చు 90 మైనస్ 23. సో cos ఆఫ్ 90 మైనస్ టీటా దట్ ఈక్వల్స్ టు sin టీటా. sin 23 బై sin 23. సో ఇది క్యాన్సల్, దట్ మీన్స్ 1. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cosec 60. సో cosec 60 వాల్యూ ఏమవుతుంది? ఆల్రెడీ మీ అందరూ టేబుల్ బాగొచ్చు కదా, 2/√3. 2/√3. సో cosec 60 అంటే మనం రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది? √3/2 అనేది sin 60. sin 60కి ఉల్టానే కదా cosec 60. దట్స్ ఇట్. మీకు sin 60 వాల్యూ ఎట్లా వచ్చిందో మీకు ఆల్రెడీ మన యొక్క ఫౌండేషన్ కోర్సులో డీటెయిల్డ్గా మీకు ట్రిగ్నోమెట్రీలో చెప్పడం జరిగింది. సో ఆ యొక్క డీటెయిల్డ్ క్లాసెస్ చూసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అని చేయగలరు. సో మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆ యొక్క ట్రిగ్నోమెట్రీ యొక్క స్ట్రక్చర్స్, ఫార్మేషన్ అండ్ వాటన్నిటి ఒక బేసిక్స్ చూడండి. బేసిక్స్ చూస్తేనే యూ విల్ గెట్ ద
అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక్కసారి అండర్స్టాండింగ్ ఏంటంటే నేను ఎట్లయితే ఇట్లా ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేస్తున్నాను, మీరు ఏదైతే టాపిక్ భయపడ్డారో సార్ మాకు ట్రిగ్నోమెట్రీ రాదు, సార్ మాకు స్టాటిస్టిక్స్ రాదు, మాకు యావరేజెస్ రాదు, సార్ మాకు యొక్క ఏజెస్ రాదు, సార్ మాకు మెన్సురేషన్ రాదు, ఆల్జిబ్రా రాదు, మీరు భయపడ్డటువంటి టాపిక్స్, మీరు చెప్పినటువంటి క్వశ్చన్స్ని నేను ఇక్కడ చాలా సింప్లిఫైగా చేసేస్తున్నాను. ఎందుకంటే ఐ నో ద బేసిక్స్. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే బేసిక్స్ పట్టించుకోకుండా, ఫండమెంటల్స్ని పట్టించుకోకుండా విత్ ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్ కట్స్ రావాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ రావాలి. ఫండమెంటల్స్లోంచి మనకు షార్ట్ కట్స్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మీకు గనక షార్ట్ కట్సే గుర్తున్నాయి అనుకోండి, దెన్ మీరు ఆప్షన్ చూసి ఆన్సర్ చేయగలరు. ఓకేనా? షార్ట్ కట్కి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్స్ పడుతుంది. ఆ 20 సెకండ్స్ ఏదో మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆప్షన్ చూసి ఆన్సర్ చేసేయగలరు. ఓకేనా? ఆ యొక్క కెపాసిటీ మీలో ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ పెంచండి, బేసిక్స్ పైన గ్రిప్ తెచ్చుకోండి. ఎగ్జామ్ ఎవరు పెట్టినా కూడా మీకు మెరిట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీలో కొద్దిమంది ఏమనుకుంటారంటే సార్ ఇది రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కదా, అదర్ ఎగ్జామ్స్ బనికొస్తాయి అంటే మ్యాథ్స్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో అది వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంకా మీకు రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 120, సైన్ 240, సైన్ 270. సో యాజ్ యూ నో సైన్లో మనకు 120, 240, 270. సో ఇది కనుక తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఖచ్చితంగా మనకి ఏం కావాలి ఫ్రెండ్స్? ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ యొక్క 4 క్వాడ్రాంట్స్ సంబంధించి డేటా కావాలి. సో ఫస్ట్ 90లో ఏం లేదు, సెకండ్ సిల్వర్ అంటే సైన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ పాజిటివ్, అండ్ 240 అంటే 180 తర్వాత ఉన్నది రెండు కూడా మనకు నెగిటివ్. సో సైన్ 120. సో సైన్ 120 నేను రాస్తాం. సో సైన్ 120ని సైన్ ఆఫ్ 90 + 30 ఇంటూ సైన్ ఆఫ్ 240 నేను రాస్తాం ఫ్రెండ్స్ 180 + 60. అండ్ నెక్స్ట్ సైన్ ఆఫ్ 270 నేను రాయొచ్చు 180 + 90. ఇక్కడ 90 వచ్చిన 270 వచ్చిన వాల్యూస్ అనేవి అంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. 180 వచ్చినా 0 వచ్చినా మారదు, 180 వచ్చినా 0 వచ్చినా మారదు. సో సైన్ ఆఫ్ 90 + θ కాస్ θ ఇంటూ సైన్ ఆఫ్ 180 + 60 దట్ మీన్స్ సైన్ 60. అండ్ అదేవిధంగా సైన్ ఆఫ్ 180 + 90 సైన్ 90. కాకపోతే వీటికి ఏమవుతుంది? మైనస్లు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో కాస్ 30 ఏమవుతుంది? √3/2 ఇంటూ సైన్ 60 -√3/2 సైన్ 90 1 మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సల్. మనకి ఇక్కడ ఏమవుతుంది? 3/4. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 7π/4, సైన్ π/4, సైన్ 3π/4, సైన్ 5π/4. సో ఈ విధంగా మన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? కింద అన్ని కూడా మనకు అన్ని ఒక సెట్కి అయితే తీసుకొచ్చేద్దాం. సో పై వాల్యూ మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్? ఇన్ ద ట్రయాంగిల్ 180 అనుకున్నాం, π = 180. సో మీరు ఒకవేళ మెథడ్ చేస్తా అంటే మెథడ్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇంప్లిమెంట్ చేసేయండి. అట్లయినా మనకు ఒకే మెథడ్ అయితే రావడం జరుగుతుంది. సో సైన్ 7π నేను రాసుకోవచ్చు, π 3π/4. ఎందుకంటే ఇది చేస్తే మనకేమవుతుంది? మళ్ళీ అల్టిమేట్గా ఏమొస్తుంది ఫ్రెండ్స్? మళ్ళీ 7π వస్తుంది. అండ్ అదేవిధంగా సైన్ π/4. సో 180/4 అంటే మనకు 45 వస్తుంది. అండ్ నెక్స్ట్ సైన్ 3π/4 అండ్ నెక్స్ట్ సైన్ 5π/4. సో దీన్ని కూడా π + 5/4. ఇట్లా ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ అన్ని సైమల్టేనియస్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక సైడ్ రావడానికి. సైన్ ఆఫ్ 180 + θ, సైన్ ఆఫ్ 180 + θ మైనస్ సైన్ θ అంటే మైనస్ సైన్ 3π/4. ఓకేనా? అండ్ నెక్స్ట్ సైన్ π/4, సైన్ 3π/4, సైన్ ఆఫ్ π అంటే 180, సైన్ ఆఫ్ 180 + θ మైనస్ సైన్ ఆఫ్ π/4. ఓకేనా? ఇప్పుడు సింపుల్గానే మైనస్కి మైనస్ క్యాన్సల్. సో ఇప్పుడు మళ్ళీ ఏమైంది? సైన్ ఆఫ్ 3π/4, సైన్ ఆఫ్ π/4, సైన్ ఆఫ్ 3π/4, సైన్ ఆఫ్ π/4.
సో ఇప్పుడు డేటా మొత్తం సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు 3π/4 నేను రాసుకోవచ్చు, π-π/4. ఎందుకు ఇట్లా చేస్తున్నాము? సో ఇట్లా చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా, ఏదైనా అవసరం ఉందా లేదంటే డైరెక్ట్ చేసుకోవచ్చా అంటే, సార్ నేను ఇట్లా చేయను సార్, నేను డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే 180 × 7/4 అండ్ అదేవిధంగా ఇది 180 × 3/4, 180 × 5/4. ఇది పెద్దది అవుతుంది, క్యాలిక్యులేషన్ చాలా హార్డ్ అవుతుంది. ఇదైతే ఈజీగా రీట్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో π-π/4 అంటే మనకు డేటా వచ్చేస్తుంది. సో సైన్ ఆఫ్ π-π/4 అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అట్నే వచ్చేస్తుంది, సైన్ ఆఫ్ π-π/4. అండ్ నెక్స్ట్ sin π/4, sin π/4, sin π/4 × sin π/4. ఓకేనా. సో సైన్ ఆఫ్ 180 - θ మళ్ళీ sin θ అనే వస్తుంది, అంటే sin π/4లు 4 వస్తాయి. మనకు తెలుసు π = 180, సో 180/4 దట్ ఈక్వల్స్ టు 45. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో sin 45 వాల్యూ ఎంత? 1/√2, 1/√2, 1/√2, 1/√2. ఓకేనా. సో ఈ రూట్కి ఈ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది, ఈ రూట్ పోతే 2 వస్తుంది. సో 1/2 × 2, 1/4. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. లేదు సార్ నేను ఇట్లా చేస్తాను, మీరు ఇట్లా చేసినా అదే వస్తుంది, కాకపోతే మీకు ఖచ్చితంగా 4 క్వాడ్రంట్స్ రూల్ అని గుర్తుండాలి. 4 క్వాడ్రంట్స్ రూల్ గుర్తుంటే అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై cos 18 + cos 162 + sin 126 + sin 234. వామ్మో ఇదేంది ఇంత పెద్దగా ఉన్నాయి, అసలు నాకు cos 18 వాల్యూ తెలియదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చూడగానే భయపడద్దు. ఓకేనా. లాజిక్ ఆలోచించాలి, ఏదో ఒక లాజిక్ ఖచ్చితంగా, రైల్వే కానీ మనకి ఏ ఎగ్జామ్ అయినా కూడా ఏదో ఒక లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క లాజిక్ కోసం వెతకాలి. నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే లాజిక్ నీ కళ్ళ ముందర కనిపిస్తుంది. కాస్ ఆఫ్ 162, ఇక్కడ 18 ఉంది, 162కి 18 కలిపితే 180. సో నేనేం చేస్తున్నా, 180 - 18 కాస్ ఆఫ్ 180 - 18 ప్లస్ సైన్ ఆఫ్ 126 ఉంది, అవతల 236 ఉంది. సో దీన్ని 126 ప్లస్ సైన్ ఆఫ్ 360 - 126 చేస్తే మళ్ళీ అదే వస్తుంది. మనకు కాస్ అయితే మళ్ళీ అదే కాస్ వస్తుంది, సైన్ అయితే 360 కాబట్టి మళ్ళీ సైన్ వచ్చేస్తుంది. కాస్ 18, కాస్ 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. 180 - అంటే సెకండ్ క్వాడ్రంట్, అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే కాస్ అనేది నెగిటివ్, అంటే మైనస్ కాస్ 18 ప్లస్ సైన్ 126. ఓకేనా. ఇదేమవుతుంది, ఈ క్వాడ్రంట్కి వచ్చేస్తుంది. ఫోర్త్ దాంట్లో సైన్ అనేది నెగిటివ్, దట్ మీన్స్ మైనస్ సైన్ 126. సో ఇలాకి ఇంటూ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, మిగిలినే ఉంది 0. అంతే, అయిపోయింది కదా. ఇదే ఫ్రెండ్స్, మీరు చాలామంది కూడా భయపడుతుంది ఏంటంటే ట్రిగనామెట్రీ అంటే ఇట్స్ ఏ ట్రికీ మెథడ్, అండ్ అదేవిధంగా మాకు యొక్క వాల్యూస్ గుర్తులేవు, మాకు ఆ యొక్క చార్ట్ రాదు, లేకపోతే మాకు ఆ యొక్క లిస్ట్ ఏదైతే ఉంటుందో అంటే sin θ × cos θ, cos θ × cosec θ, sin ఆఫ్ a + b, cos ఆఫ్ a + b, tan ఆఫ్ a + b, అండ్ అదేవిధంగా మనకు సైన్ కాసుకున్నటువంటి రిలేషన్ ఇది tan స్క్వేర్ θ, sec స్క్వేర్ θకి రిలేషన్ ఏంది, cosec స్క్వేర్ θ, cot స్క్వేర్ θకి రిలేషన్ ఏంది, అవి మాకు రావు అని అనుకుంటారు. కాకపోతే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసేటప్పుడే అప్లికేషన్ ఓరియంటెడ్ ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan స్క్వేర్ 45 - cos స్క్వేర్ 60 దట్ ఈక్వల్స్ టు x sin 45 cos 45 tan 30 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎక్స్ యొక్క వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో యాజ్ వి నో tan స్క్వేర్ 45, tan 45 1 స్క్వేర్ అంటే 1 మైనస్ cos 60, సో cos 60 వాల్యూ 1/2 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ sin 45 ఏమవుతుంది 1/√2, cos 45 1/√2, అండ్ అదేవిధంగా cot 30 అంటే √3, ఎందుకంటే tan 60 అంటే cot 30, సో tan 60 అంటే √3 కాబట్టి 1 - 1/4 x ఇంటూ √2 × √2 1/2 × √3. ఇది అవతలకి వెళ్ళిపోతే 3/4 దట్ ఈక్వల్స్ టు √3x/2. ఇక్కడ 2కి ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే 2, దట్ మీన్స్ సో ఇది x ఈక్వల్స్ టు దీన్ని అవతలి పంపించేస్తే 3/2 √3. ఓకేనా. 3/2 √3 ఏమన్నా ఉందా, లేదు. మరి ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేద్దాం. సో కింద √3ని తీసేస్తే ఎన్ని వస్తుంది కదా, ఇంటూ √3/√3, దట్ మీన్స్ 3√3 కింద 2 ముళ్ళ 6 2
√3/2. సో √3/2 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై సైన్ ఆఫ్ 780, సైన్ ఆఫ్ 480, సైన్ 30. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో సైన్ ఆఫ్ 780, సో 720 + 60 రాసుకుంటే అయిపోద్ది కదా. సైన్ 720 + 60, సో 720 అంటే 362 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ 60 ఏమవుతుంది ఫ్రెండ్స్, √3/2 అండ్ ఇంటూ, సో సైన్ 480, సో సైన్ 480 అంటే సైన్ ఎంత వస్తుంది, 360 + 120, సో సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళిపోతుంది. సో సైన్ 360 + 120, సో సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్, సెకండ్ క్వాడ్రంట్ కూడా సైన్ పాజిటివ్ కాబట్టి √3/2. ఎందుకంటే సైన్ ఆఫ్ 120 అంటే ఏమవుతుంది, సైన్ ఆఫ్ 90 + θ, సైన్ ఆఫ్ 90 అంటే కాస్ వెళ్ళిపోతుంది. సో కాస్ 30 అండ్ ఇక్కడ ప్లస్ కాస్ 120, కాస్ ఆఫ్ 90 + 30. సో కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ కాబట్టి మైనస్, సైన్ 30 ఏమవుతుంది 1/2 అండ్ సైన్ 30 1/2. ఓకేనా. √3 × √3, √3 × √3/4 ప్లస్ ఇదేమవుతుంది -1/4. సో 3/4 - 1/4, 2/4 దట్ ఈక్వల్స్ టు 1/2. దట్స్ ఇట్. ఓకేనా. చూడంగానే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాంప్లికేటెడ్ కూడా అనిపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై cos 5 + cos 24 + cos 175 + cos 204 + cos 300. ఓకేనా. సో క్వశ్చన్ చూడగానే ఇంత పెద్దగా ఉంది. సో cos 5 వాల్యూ ఏంటిది, సో cos 5 వాల్యూ, cos 24 వాల్యూ, cos 175 వాల్యూ, cos 204 వాల్యూ, cos 300 వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాని నియర్ బై ఉన్నటువంటి డేటానే. సో cos 5 అంటే దీన్ని ఏం చేయలేం, cos 24, cos 175 అంటే నియర్ బై ఉంది 180, cos ఆఫ్ 180 - 5. ఓకేనా. cos ఆఫ్ 204 ఏం రాయొచ్చు, 180 + 24, ఎందుకంటే ఇక్కడ 24 ఉంది కాబట్టి 24 తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ 360 కాంచి రివర్స్ తీసుకోవచ్చు కదా, లేదంటే 270, cos ఆఫ్ 270 + 30. ఓకేనా. సో cos 5, cos 24, cos ఆఫ్ 180 - θ మైనస్ cos θ మైనస్ cos 5, cos ఆఫ్ 180 + θ ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇది కూడా మైనస్ అయిపోతుంది, మైనస్ cos 24 ప్లస్ cos 270, cos 270 అంటే sin 30. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 270 ప్లస్ అంటే కాస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. కప్స్ అంటే ఇది పాజిటివ్, ఇది ఒక్కటి మాత్రం మనకు పాజిటివ్. అంటే దీనికి ఇది, అదే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, sin 30 ఒకటి మిగిలింది, sin 30 1/2. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 10, tan 15, tan 80, tan 75. సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది, tan 75, tan 15 మనకు ఏమైపోతుంది 1 అయిపోతుంది. అండ్ అదేవిధంగా tan 80, tan 10 1 అయిపోతుంది. సో 1 × 1 1, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఎట్లా అంటారా, tan 10, tan 15 × tan 80ని tan 10 రాసుకోవచ్చు, 1/tan 75. tan 80 అంటే ఏమవుతుంది, cot ఆఫ్ 10. సో cot 10ని 1/tan రాసుకోవచ్చు, ఇంతే. దీనికి ఇది పోతుంది, దీనికి ఇది పోతుంది, దట్స్ ఇట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan² 60 - 2tan² 45 - cot² 30 + 2sin² 30 + 3/4 cosec² 45. సో ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది. దెన్ హౌ కెన్ వి సాల్వ్ ఇట్. సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయా, అన్నీ ఉంటే డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి tan 60 √3² -2 × 1 మైనస్, సో నెక్స్ట్ మిగిలేది కాట్ వచ్చేసి √3² ప్లస్ 2 × sin 30 1/2² ప్లస్ cosec 45 అంటే √2² సో 3² అంటే 3, 2 × 1 2 మైనస్ ఇది పోతే 3 ప్లస్ 1/2
దీనికి ఇది పోతే మళ్ళీ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే 3/2. ఓకేనా. సో ఇది మనకు డేటా అయితే రావడం జరిగింది. సో 3 - 5 + 1/2 + 3/2. సో 1/2 3/2 ఏమవుతుంది డైరెక్ట్గా 4/2 అంటే 2. సో 3 - 5 + 2 ఇది 3 క్యాన్సిల్ అయిపోతే 0. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అంతసేపు చేసిందంత దేనికోసం? 0 కోసం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, tan 34 × tan 42 × tan 48 × tan 56 + tan 60 × cot 30 - cosec 30 × sec 60 ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఓకేనా. సో ఈ డేటా మనకి ఇవ్వడం జరిగింది. దెన్ మనకు కావాల్సినటువంటి పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాట్ వీ నీడ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఏ లేవు. సో ఎట్లా సాల్వ్ చేద్దాం? tan 34ని tan 90 - 56 tan 34 అండ్ నెక్స్ట్ tan 42 90 - 48 tanలోంచి 48 తీసేసే 42 అండ్ నెక్స్ట్ tan 48 అండ్ నెక్స్ట్ tan 56 ఈ రెండు వచ్చేసినాయి tan 56 ప్లస్ tan 60 వాల్యూ ఉంది cot 30 ఉంది 90 - 60 cot 30 వాల్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా చేసి మనకు tan 60 తోటి బ్యాలెన్స్ అయిపోతుంది. కొసెక్కి సెక్కి ఇవ్వడం జరిగింది. సో కొసెక్ 30. సో దీని 90 - 60 ఇంటూ నెక్స్ట్ సెక్. సో సెక్ 60. ఓకేనా. సో tan ఆఫ్ 90 - θ ఏమవుతుంది? cot 56. ఇది కూడా cot ఆఫ్ 48 tan ఆఫ్ 48 tan ఆఫ్ 56. సో cot అంటే 1/tan. సో దీనికి క్యాన్సల్, దీనికి ఇది క్యాన్సల్, దట్ మీన్స్ 1 ప్లస్ అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, tan 60 ఇంటూ cot ఆఫ్ 90 - 60 అంటే tan 60 మైనస్ కొసెక్ 60 అంటే మనకు కొసెక్ 90 - θ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? sec 60 ఇంటూ sec 60 ఇదేమవుతుంది? tan square 60 sec square 60. సో యాజ్ యూ నో tan square θ - sec square θ దట్ ఈక్వల్స్ టు -1. ఓకేనా. ఎట్లా అంటే secant square θ - tan square θ ఈక్వల్స్ టు 1 కానీ tan square θ - sec square θ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, అంటే -1. ఇది మొత్తం ఏంది 1 -1 దట్ ఈక్వల్స్ టు 0. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఈ యొక్క వీడియో ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వెరీ వెల్. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క కాన్సెప్ట్ ఇక్కడతోటి మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడతోటి మనం ఫినిష్ చేసేద్దాం ట్రిగనోమెట్రీ అనేది. లేదు సార్ మాకు ఇంకొక క్లాస్ కావాలి అంటే నెక్స్ట్ క్లాస్ తోటి మనం ఫినిష్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. లేదంటే టెలిగ్రామ్లోనే నాకు మెసేజ్ చేసినట్లయితే దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీ నుంచి కనుక రెస్పాన్స్ రాలేదనుకోండి, ఈ యొక్క 80 క్వశ్చన్స్ తోటి మన యొక్క ట్రిగనోమెట్రీని ఫినిష్ చేసేసి నెక్స్ట్ మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ తోటి ఈ యొక్క వీక్లోనే మనం డైరెక్ట్గా సెండ్ ఆఫ్ అనేది ఇచ్చేద్దాం. మోస్ట్లీ మనకి ఎండింగ్కి వచ్చేసింది సేమ్ మెథడ్ ఉంటుంది, కొత్త క్వశ్చన్స్ అయితే ఏముండవు. జస్ట్ క్వశ్చన్ చూసేసి ఆప్షన్ పిక్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఓకేనా. సో ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నా మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశం తప్ప మరి ఇంకోటి ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడతో ఇక క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి అండ్ కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.